వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవీశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. 2025వ సంవత్సరం జూన్ నెల 6వ తారీఖు రోజున కుజుడు కర్కాటకం నుంచి సింహానికి వచ్చాడు. ఈ వచ్చినటువంటి కుజుడు మరి 2025వ సంవత్సరం 28వ తారీఖు సెప్టెంబర్ నెలకి మళ్ళీ సింహం నుంచి కన్యగా మారుతున్నాడు. అయితే ఈ కుజుడు ఈ వృషభ రాశికి అర్ధాష్టమంలో 4గింట పడ్డాడు. ఈ 4గింట పడ్డటువంటి కుజుడు వల్ల ఏమిటాయంటే ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. డబ్బులు ఖర్చు అవుతాయి, ఉన్న చోటు నుంచి కూర్చోటికి వెళ్ళాల్సి వస్తుంది, చేసే ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, దెబ్బలు తగలవచ్చు, మరి అనారోగ్యం రావచ్చు. వచ్చేది ఏ అనారోగ్యం అనేది ఎవరు చెప్పడానికి కుదరదు. ఇప్పుడు జ్వరం వచ్చింది, 4 రోజుల మందులు ఇస్తాడు, తగ్గలేదు, బ్లడ్ టెస్ట్ చేయించుకురా అంటాడు. రక్త పరీక్షగా చేసేది. ఈ రక్త పరీక్ష చేయడానికి కారణం ఏంటి? ఏ రకం వ్యాధి ఉన్నదో డాక్టర్ కనుక్కోవాలి అంటే రక్త పరీక్ష చేయించాలి. అంటే కుజుడు అర్ధాష్టమంలో ఉంటే ఏదో ఒక అనారోగ్యం కానీ ఆర్థికంగా కానీ మరి ఏదో ఒక పెద్ద ఎలిగేషన్ సమస్య వస్తుంది. కాబట్టి ఇది గోచార రీత్యా చెప్పాను నేను. గోచారం అంటే జన్మ నక్షత్ర రీత్యా, పిలిచే పేరు మాత్రం కాదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి ఆ రోజున్న నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది. సుబ్బయ్య, ఎంకయ్యో, పుల్లయ్యో ఏదో ఇష్టం వచ్చిన పేరు పెడతారు, తండ్రి పేరు, తాత పేరు, అది గోచారం కాదు. అట్లా ఉన్నప్పుడు ఏదో ఇష్టం వచ్చిన పేరు చెబితే అది గోచారం కాదు చూస్తున్నాను. తర్వాత నిజంగా పుట్టిన తారీఖును బట్టి ఆ రోజు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టి అది సింహరాశి అయితే మాత్రం మీకు బాగా ఇబ్బంది కలుగజేస్తుంది. అయితే ఇది కూడా ఇబ్బంది కలుగజేస్తుందో లేదో చూడాలి అంటే జన్మలగ్న రీత్యా నీ కుజుడు మంచివాడు అవునా కాదా, నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడా లేదా అది చూడాలంటే మళ్ళీ ఇది గోచారం 25 వంతులు చెబుతున్నాను నేను. అది జన్మలగ్న రీత్యా చెప్పేది 75 వంతులు వస్తుంది. కాబట్టి 2 రకాలుగా, ముందు జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వాడి, తర్వాత రక్త పరీక్ష చేసి, రోగ నిర్ధారణ చేసి, జబ్బును నిర్ణయం చేసినట్లుగానే ఈ కుజుడు వల్ల గోచార రీత్యా మీకు ఎట్లా ఉంది, జన్మలగ్న రీత్యా ఎట్లా ఉంది, 2 రకాలుగా చూసుకొని మీకు ఏదైనా సమస్య వస్తుంది అంటే ముందుగా జాగ్రత్త పడాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీరు ఏ సమస్య లేకుండా ఉంటారు. ప్రాథమికమైనటువంటి సమస్య కొంత ఒక టిన్ ఉంటుంది. ఆ టిన్ ఇదివరకు ఉండేది. ఆ టిన్ ఏంటంటే దెబ్బ తగిలింది, టించరు అది వేసేస్తాడు, క్లీన్ చేస్తాడు. హాస్పిటల్ పోయిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ అయిపోతుంది. సెకండ్ ఎయిడ్ డాక్టర్ వెళ్ళిన తర్వాత అప్పుడే మందు రాస్తాడు. షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏముంది టెస్ట్ చేస్తాడు. షుగర్ ఉంటే ఎట్లా వాడాలి, షుగర్ లేకపోతే ఎట్లా వాడాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు. అట్లాగే జ్యోతిష్యరీత్యా కూడా గోచారం, జన్మలగ్నం ఇవన్నీ ఉన్నాయి.
వీటి ద్వారా చూపించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అన్నీ ఈ సంవత్సరంలోనే దాదాపు మే జూన్ నెలలోనే, మార్చి నుంచి జూన్ నెల లోపల మారినాయి. కాబట్టి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్త పడటం కోసం ఇది చెప్పడం జరుగుతోంది. స్వస్తి. సూర్య భగవానుడు, చంద్రుడు, వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు. సూర్య భగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు. సూర్య భగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం. జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు. ఒకడు అడుగుతాడు, అమ్మా నా కోసం కన్నావా? నీ అవసరం కోసం మొగుడు వచ్చాడు, మొగుడుతో ఉన్నావు, కన్నావు అని అడుగుతాడు. అది అవసరం కాదు. భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు. నీ అమ్మే కాదు, నువ్వు కూడా అదే చేస్తావు. రేపు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు. జన్మనిచ్చిన తల్లి నువ్వు పుట్టేటప్పటికి అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు. నువ్వు బయటపడిన తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు. నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు. ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు. అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచు పోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములను నానా విధానూన రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థంతు సిద్ధుండనయని. హరి అనగా సర్వాంతర్యామి. ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వలదు చెక్కి సర్వోపగతుండి ఎందెందు వెతక చూచిన అందందేయగలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుడికి చెప్పాడు. మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యక్షమై ప్రహ్లాదుడు తండ్రిని నారసింహ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యకశిపుడిని అంతం చేశాడు. అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు. అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు. జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు, కోటి సూర్య కిరణం అంటారు. ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి, సూర్యకిరణాలు. ఆయన సాక్షాత్ భగవంతుడు. ఆయన ఒక్కడే ఏ మతానికైనా. అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు. బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కనని జీవరాశి లేదు అంటూనే ఉంది. చెట్టు ద్వారా, పుప్పొడి ద్వారా, విత్తనం ద్వారా ఎవరు పుట్టించమంటే పుట్టిస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే స్వార్థానికి అంతు లేదు. ఏమండి, చెట్టు కొట్టేస్తావే, ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకొని బతుకుతున్నాయి. నీ ఒక ఇల్లు కొట్టేస్తే నీకు బాధే. ఆ చెట్టు నీడిస్తోంది, ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తోంది. ఆ పక్క చెట్టు లేకపోతే నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు, గోసీ పెట్టుకున్నా లేదు. ఆ చెట్టు చల్లదని ఉంటేనే ఎండాకాలం ఇంట్లో ఉంటున్నావు. ఏమన్నా నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు నరుగుతున్నావు? చెట్టు అడుగుతుందా? ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి? పిల్లల్నైతే ఎత్తుకుపోతున్నాయి, పెట్టిన గూడ్లు చితికిపోతున్నాయి. అది ఎంత పాపమో తెలుసా? గర్భిణీ స్త్రీని కొడితే పాపం, పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం, శిశు హత్య చేస్తే పాపం. ఏమీ తెలియని వాడు కూడా అంటారు, ఎందుకేమో అన్నావు, కానీ ఆ చెత్త దెబ్బలో బారేసావు. ఏం మాబడి వాళ్ళ పిల్లల్లో దేవుడో నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము మెచ్చుకుంటాంగా. ఆ చెత్త కుప్పలో బారేసావు, ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు. ఏం కర్మ పట్టిందమ్మా? ఎందుకు కన్నావమ్మా? సాటుగా కంటున్నావే.
తల్లిదండ్రులు తెలియదే, నువ్వు కాలేజీకి పోతున్నావే, గర్భిణీ వచ్చింది ఎవరికి చెప్పవే, చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలను వదిలేసి వెళ్ళిపోయినావే, ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమానికి చేర్చారే, ఇది ఎంత పాపం అండి. మరి నేను చెప్పేది ఒకటే మాట, ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది, ధర్మం ప్రకారం చేయండి. ఇదంతా అధర్మం, ఈ అధర్మం మహాపాపం. ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిలువునా చంపినట్లే. మనిషికి ఏ మూర్ఛరోగం వచ్చి పడిపోయినాడు ఎండలో, వాడికి అన్ని మంచులు వస్తే బతుకుతాడు. మొన్న ఒకటి జరిగింది, వాడు మంచివాడే, చాలా మంచివాడు, కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడుకు అలవాటుపడ్డాడు, తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు. బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నవాడు కొంతమంది ఉన్నారు, కష్టాలు వచ్చి తాగేవాళ్ళు ఉన్నారు. వాడు అనాథగా పడున్నాడు, ఎండకి అన్ని మంచులు బొయ్యిలో చచ్చిపోయినాడు. ఈ రోజు వరకు 30 ఏళ్ళ కురాడు. ఏమిట్రా భగవంతుడా ఇట్లా జరిగింది అనుకుంటున్నాం. అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎందువల్ల కొన్ని చెడు అలవాట్లు పడుతున్నారు, అది తెలుసుకొని చేయాలి. కీళ్ళ నొప్పి వచ్చిందండి, ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు, ఆ కీలు పనిచేస్తుంది. అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే, ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, అది లేకపోతే హస్తసాముద్రిక ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో. ఇది నేను సృష్టించింది కాదు, ఇది శాస్త్రం. ఈ శాస్త్రాన్ని కాదంటానికి ఎవడో పుట్టించింది కదా, అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం. హస్తసాముద్రిక చెయ్యిట పెడతారు, ఇందులో రేఖలు ఉన్నాయి, 9 రకాల రేఖలు ఉన్నాయి. నీకు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చెబుతుంది, నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో ఒక రేఖ చెబుతుంది, నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది, ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో, కూలి పని చేసి సంపాదిస్తున్నావో, పుట్టిందిలగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సాముద్రిక ద్వారా చెబుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఉన్నది 2 రేఖలు ఉంటాయి, ఆ 2 రేఖలు కలిస్తేనే 3 పెళ్ళం ఉంటారు. ఆ రేఖ కాకపోతే పెళ్లి కాదు, ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు. ఇంత క్లియర్గా చేతిలో చూపిస్తుంది. అది శాస్త్రం, దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా? చేతిలో ఉన్న రేఖలను బట్టే గొప్పవాళ్ళు చెప్పారు. అది వాళ్ళు కూడా చూస్తున్నాం, ఇదేం చెబుతున్నాం. ఒక రాజకీయ నాయకుడు అవుతాడు, మరి ఆయుష రేఖ నుంచి చూపులు వెళ్ళదాకా సరాసరి రేఖపోతుంది, వాడు పెద్ద నాయకుడు అవుతాడు. నాయకుడు కాకముందే అవుతాడని చెబుతున్నాను అయినాడు. ఇవన్నీ శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే. శాస్త్రాలని నిందిస్తున్నారు, శాస్త్రాన్ని అవమానిస్తున్నారు, శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు. ఏమండి, ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు, శాస్త్రం లేకపోతే కారు లేదు. రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది. ఇన్ని రకాలు ఉంటే అన్నీ అవలంబించినవాడు అన్ని రకాలుగా బాగుంటాడు, అన్నీ అగర్తించినవాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. అంతా బాగుంటుంది. స్వస్తి.